ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 7 ఈక్వలెంట్ టు 0. మైనస్ 7 ఈక్వలెంట్ టు 0. నవ్వు ఇక్కడ చూస్తే 7 కామా మైనస్ 1, మైనస్ 1 కామా మైనస్ 7, 1 కామా 7, 1 కామా రైట్ 7 అండ్ నన్ ఆఫ్ దిస్, అండ్ నన్ ఆఫ్ దిస్, అండ్ నన్ ఆఫ్ దిస్. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్ 7 కామా మైనస్ 1, మైనస్ 1 కామా మైనస్ 7, 1 కామా 7, ఇంకోటి కూడా పెట్టుకుందాం కావాలనుకుంటే 1 కామా మైనస్ 7, 1 కామా మైనస్ 7. దీన్ని పలు రకాలుగా చూడొచ్చు. మీకు నేను రిమైండర్ థీరం శేష సిద్ధాంతంలో కొన్ని కాన్సెప్ట్లు చెప్పాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x, మనం ఫస్ట్ ఈ మెథడ్లో ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 7 ఈక్వలెంట్ టు 0. రైట్ మూలాల మొత్తము మైనస్ ఆఫ్ మైనస్ 6, మూలాల లబ్ధము ఎంత మైనస్ 7. ఎప్పుడైతే ఇది నెగటివ్ వచ్చిందో ఇది పాజిటివ్, ఇది నెగటివ్, ఇది నెగటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగటివ్, పాజిటివ్ ఇంటూ నెగటివ్, నెగటివ్, నెగటివ్ ఇంటూ పాజిటివ్, నెగటివ్. నా ఇక్కడ చూడండి సార్, సో ఇది పాజిటివ్, ఇది నెగటివ్, పాజిటివ్ నెగటివ్, మ్యాక్సిమం వాల్యూ నెగటివ్ ఉన్నదనుకో 2 మైనస్ 3 ఏమవుతుంది -1, 3 మైనస్ 4 ఏమవుతుంది -1. సో కాబట్టి పాజిటివ్ నెగటివ్, నెగటివ్ పాజిటివ్ తీసుకున్నాను అనుకో, నెగటివ్ పాజిటివ్ తీసుకుంటే ఏమవుతుంది నెగటివ్ ప్లస్ పాజిటివ్, నెగటివ్. ఇప్పుడు ప్లస్ మైనస్ 3 మైనస్ 2 1 పాజిటివ్, 5 మైనస్ 4 పాజిటివ్, 10 మైనస్ 9 పాజిటివ్, -2 ప్లస్ 3 పాజిటివ్. అంటే పాజిటివ్ వాల్యూకి మనము మ్యాక్సిమం ఇవ్వాలి, పాజిటివ్ గ్రేటర్ మ్యాక్సిమం వాల్యూకి మనం పాజిటివ్ సైన్ ఇవ్వాలి, మ్యాక్సిమం వాల్యూకి మనం పాజిటివ్. ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగటివ్, 2 నెగటివ్ వచ్చే ఛాన్స్ లేదు, 2 పాజిటివ్ వచ్చే ఛాన్స్ లేదు, 2 పాజిటివ్ వచ్చే ఛాన్స్ లేదు. సార్ నేను ఇక్కడ స్ట్రక్ అయ్యాను సార్, 7 కామా -1, 1 కామా -7. నవ్వు ఇక్కడ చూడండి సార్, శేష సిద్ధాంతంలో మనము ఈ ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. x-1 కారణాంకం ఎప్పుడవుతుంది, ఫ్యాక్టర్ ఎప్పుడవుతుంది, x+1 కారణాంకం ఎప్పుడవుతుంది. సింపుల్ క్వశ్చన్, కానీ కొన్ని నేర్చుకోవడానికి చెప్తున్నాను సార్. x-1 ఎప్పుడు, రైట్ మొత్తము దాని యొక్క చరరాశుల సమ్మంతా 0 కావాలి. 1 - 6 - 7 0 అవ్వట్లేదు, కాబట్టి x=1 వచ్చే ఛాన్స్ లేదు, x=1 వచ్చే ఛాన్స్ లేదు. x+1 కారణాంకం ఎప్పుడవుతుంది, చరరాశులు ఆడ్ పవర్స్, ఆడ్ ఎంత x⁻1, ఇది -7, ఈవెన్ ఎంత 1 - 7, -6 -6 ఈక్వేట్ అయింది. కాబట్టి x=-1 డెఫినెట్గా వస్తుంది. x=-1 మ్యాక్సిమం వాల్యూ పాజిటివ్ ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూ పాజిటివ్ ఉంటుంది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ సార్, కానీ ఆ ఎగ్జాంపుల్ పెద్దగా అయినప్పుడు ఎలా ఆన్సర్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి అనే థింకింగ్ మీకు అలవాటు చేయడానికి నేను ఈ 3 చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను సార్, x² -6x -7 = 0. 2 మూలాలు అనుకుందాము, ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా 2 మూలాలను కూడితే 6, 2 మూలాల లబ్ధము -7. ఇది నెగటివ్ వచ్చింది, పాజిటివ్ 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 అవుతుంది, నెగటివ్ నెగటివ్ పాజిటివ్ అవుతుంది. 2 పాజిటివ్ ఆన్సర్లు కావు, 2 నెగటివ్లు ఆన్సర్లు కావు, 2 పాజిటివ్లు ఆన్సర్లు కావు, 2 నెగటివ్లు ఆన్సర్లు కావు. బి అండ్ సి పోయింది. పాజిటివ్ ఇంటూ నెగటివ్, నెగటివ్ ఇంటూ పాజిటివ్. సార్ దేనికి ఎలా ఉండాలి, సపోజ్గా దీనికి మ్యాక్సిమం వాల్యూ ఇచ్చామనుకోండి, 2 - 3 ఎంత -1, రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది పాజిటివ్, 3 - 4 ఎంత -1, అంటే మైనస్కి మనము మ్యాక్సిమం వాల్యూ ఇవ్వకూడదు, మ్యాక్సిమం వాల్యూ దేనికి ప్లస్కి ఇవ్వాలి. ఇలా ఇది ఒక పద్ధతి చూడడానికి. ఇది ఈజీ క్వశ్చన్, మీకు ఆన్సర్ వస్తుంది. మీకు క్వశ్చన్లు మారినప్పుడు ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. x-1, x-1 కారణాంకం ఎప్పుడవుతుంది, చరరాశులు, రైట్ దాని ముందున్న కొఎఫిషియెంట్స్ అన్నిటినీ కూడాలి. 1 - 6 -7, 1 - 13 -12, 0కి ఈక్వేట్ కావట్లేదు, కాబట్టి 1 అనేది మూలం కాదు. x+1 కారణాంకం ఎప్పుడవుతుంది, ఈవెన్ పవర్స్
ఇంక్లూడింగ్ 0 అంటే ఇది 1 మైనస్ 7 ఎంత -6 ఈక్వలెంట్ టు -6 x+1 అనేది కారణాంకం కాబట్టి